ఎక్కడైనా హెల్ప్ లైన్ అంటే మాకు సహాయం అవుతుంది అని అనుకొని హెల్ప్ లైన్లకు ఫోన్ చేస్తారు ప్రజలు. మేము పెట్టింది కూడా ఆనాడు ఆ ఉద్దేశంతో పెట్టినాం. విద్యుత్ ఎక్కడైనా పోతే 10 నిమిషాలు రాకపోతే నాకే ఫోన్ వచ్చేది అధ్యక్ష. నేను ఫోన్ రిసీవ్ చేసుకున్నా. ఆదిలాబాద్ నుంచి, ఎల్బీ నగర్ నుంచి డైరెక్ట్ నాకు కూడా వచ్చేది. వచ్చే సందర్భంలో నేను అడిగేది వాళ్ళను, అరే మీ దగ్గర ఏఈ లేడా, టీఈ లేడా, ఎందుకని నాకెందుకు చేస్తున్నాడు డైరెక్ట్గా నా నెంబర్ ఎక్కడిది అని. సార్ ఆన్లైన్లో చూసినాం, మీకే చేస్తున్నాం, హెల్ప్ లభిస్తుంది, సహాయం లభిస్తుంది అని. కానీ దురదృష్టవశాత్తు వల్ల ఆ హెల్ప్ లైన్ వాళ్ళ మీద కేసులు పెట్టడానికే ఉపయోగపడుతుందని మేము అనుకోలేదు అధ్యక్ష. ఇంత దుర్మార్గం ఇది. హెల్ప్ లైన్ కొరకు హెల్ప్ చేయమని ఫోన్ చేస్తే కేసులు పెట్టి జైలు పంపించే గొప్ప ప్రభుత్వం వచ్చిందని ప్రజలు మాట్లాడుకుంటారు అధ్యక్ష. అవతల జర్నలిస్టుల మీద కూడా చివరికి సబ్జెక్టే అధ్యక్ష, ఇది సబ్జెక్టే, నేనే డిబేట్ కావట్లే. సబ్జెక్ట్, దిస్ ఈజ్ వెరీ మచ్ సబ్జెక్ట్, ఐఎమ్ నాట్ డిబేటింగ్ అధ్యక్ష. ఎవరు చివరికి సునీత కృష్ణన్ పద్మశ్రీ అవార్డీ, మిగతా పక్కన పెడదాం. సునీత కృష్ణన్ గారు రిపీటెడ్ కంప్లైంట్స్ టు TG SPDCL for the last more than 2 hours regarding power cut, standard response, no relief yet. This is very inconvenient. The apathy of the department not to give the true picture more concerning. ఇవి పెట్టింది. అయితే అధ్యక్ష ఎక్కడైనా పెట్టగానే ఆ ప్రాంతంలో సరి చేస్తారు విద్యుత్. కానీ లైన్ మీద ఇంటికి పోయి మీరు పెట్టిన పోస్ట్ తీసేయాలి. ఎందుకు తీసేయాలి అని మనం అడిగితే మాకు పైనుంచి ఒత్తిడి ఉంది అధికారుల నుంచి. చివరికి ఎక్కడి దాకా పోయారు అధ్యక్ష, మీరు ఇట్లే పోస్ట్ పెడితే మీకు కరెంట్ ఏజెంట్ కట్ చేస్తాం. చివరికి వాళ్ళ పేరు చెప్పుకోలేక ఎవరికో జర్నలిస్టు చెప్తే వారు పెడితే వారి మీద కేసు, రేవతి అన్న మీద కేసు. ఇదే అధ్యక్ష వీరు పవర్ ఇస్తున్న విషయం. డిప్యూటీ సీఎం గారు మేము కరెంట్ ఇవ్వలే, మీరు అంతా మీరే అబద్ధాలు మాట్లాడుతున్నారు. గాంధీభవన్లో పోయింది, వాళ్ళ మంత్రులు మాట్లాడే కాడ పోయింది, వాళ్ళ నాయకులు మాట్లాడే కాడ పోయింది. ఆఖరికి అధ్యక్ష ఒకవేళ కరెంటు పోయిందని మాట్లాడమే నేరమైతే మరి వాళ్ళ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు కరెంటు పోతే అధికారులను ఫోన్ చేసి ఎట్లా కోప్పడ్డాడో మన వార్తలలో చూసినాం. మరి ఆయన మీద పెడతారా కేసు? ఆయన కూడా పెడతారా? ఇదా ప్రభుత్వం నడిపే విధానం? ఇదా విద్యుత్ ఇచ్చే విధానం? హైదరాబాద్లో 100, ఇక మెదక్ జిల్లాలో ధర్నా వచ్చిందనుకో, హరీష్ రావే చేయించిండు. ఆడ కరెంటు కట్ అయిందని అన్నాడు అనుకో, హరీష్ రావే కట్ చేయించిండు.